హాయ్ హలో నమస్తే. ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఇప్పుడే ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. నీట్ స్టూడెంట్స్కి సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చారు. బహుశా మీకు హిందీ వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ అతని ఛానల్లో చూసి ఉంటారు. ఓకే, ఐ థింక్ ఒక గంటలోనే ఆల్మోస్ట్ 6 లక్షల మంది దాకా చూశారు రాహుల్ గాంధీ గారి ఛానల్. సో మీరందరూ చూసే ఉంటారు. బట్ నేను తెలుగులో సమరీ చెప్తున్నా. మీకు అనుమానం వచ్చి ఎందుకు రాహుల్ గాంధీ ఇవన్నీ నువ్వు సమరీ చెప్తూ ఉంటావు, నువ్వేమైనా కాంగ్రెస్ వాడివా అని మీకు అనుమానం రావచ్చు. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ కాదు, వైసీపీ కాదు, టీడీపీ కాదు, అంబేద్కర్ జనతా పార్టీ కాదు, బీజేపీ కాదు, ఇది కాదు ఇష్యూ. పార్టీ ఈజ్ నాట్ ద ఇష్యూ. ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నామంటే ది గవర్నమెంట్ అండ్ ది అపోజిషన్ పాయింట్లోనే మనం మాట్లాడుతున్నాం. అంటే రూలింగ్ అండ్ ది అపోజిషన్, వీఆర్ అపోజిషన్ సైడ్. అపోజిషన్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇతనే కాబట్టి అతను చెప్పిన కొన్ని కొద్దిగా ఎక్కువగా రీచ్ ఎక్కువ ఉండేది కాబట్టి, బికాజ్ అపోజిషన్ నాయకుడు కాబట్టి. సో అక్కడ హిందీలోనే ఇంగ్లీష్లో మాట్లాడతారు, దాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నా. దట్స్ ఓన్లీ ది సింపుల్ రీజన్. ఓకే, సరే, ఎనివే అది రీజను. సో మనకి మన అంబేద్కర్ జనతా పార్టీ ఉంది కాబట్టి మనకి, సో వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్, బట్ అపోజిషన్ నాయకుడు కూడా చెప్తున్నాం. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను అంబేద్కర్ జనతా పార్టీ ఎందుకు పెట్టామో కూడా చెప్పాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళని మనలాంటి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు రానివ్వరు కదా మనల్ని. ఎందుకు మనం ఐడియాలజీ అంబేద్కర్ అంటే కొద్దిగా చిరాకు ఉండేది వాళ్ళకి. సో వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, నన్ను నేనే డిస్టెన్స్ చేసుకున్నాను. వాళ్ళు నాకు ఎవరు చెప్పలేదు. యాక్చువల్గా నాకు ఏ పార్టీ వాళ్ళు కూడా నువ్వు నా పార్టీలో ఉండొద్దని చెప్పలేదు, నువ్వు నా పార్టీ కాదని ఎవరు చెప్పలేదు. నేనే డిస్టెన్స్ అయ్యి, ఎందుకంటే నా వల్ల ఇబ్బంది పడతారు వాళ్ళు. ప్రతి పొలిటికల్ పార్టీకి వాళ్ళ యొక్క ఆ యొక్క స్ట్రాటజీస్ ఉంటాయి. ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళ అవసరాలు ఉంటాయి. వాళ్ళ అవసరాలని మన ఐడియాలజీతోటి, మన నీడ్స్ తోటి డిస్టర్బ్ చేయకూడదు. మనమే బయటికి రావాలి. సో నేను అదే చేస్తాను. బయటకు వచ్చి అంబేద్కర్ జనతా పార్టీ పెట్టి అంబేద్కర్ వాదాన్ని చెప్తున్నా. అంతే సింపుల్గా. నన్ను ఎవరు ఏమనలే. ఓకే, నా తెలిసిన వరకు ఇంతవరకు టీడీపీ వాళ్ళు నన్ను ఏమనలేదు, వైసీపీ వాళ్ళు నన్ను ఏమనలేదు. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే ఇంతవరకు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నన్ను ఏమనలే. సో ఐ థింక్ దే ఆల్ లవ్ మీ అండ్ ఐ ఆల్ లవ్ దెమ్. ఐ లవ్ జగన్ గారు, ఐ లవ్ చంద్రబాబు నాయుడు గారు, ఐ లవ్ ఆర్ఎస్ఎస్, బీజేపీ అని కూడా ఐ లవ్ దెమ్. దట్స్ వాట్ ఐ సెడ్. బికాస్ దే నెవర్ ట్రబుల్డ్ మీ. సో ఫార్ దే నెవర్ ట్రబుల్డ్ మీ. ఓకే, బట్ వీఆర్ అపోనెంట్స్. ఓకే, ఐడియాలజికల్ వీఆర్ అపోనెంట్స్ టు భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ జనతా పార్టీకి మన ఐడియాలజికల్ వీఆర్ అపోనెంట్ టు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడి చూస్తున్నా. రాహుల్ గాంధీ అంటే ఏదో కొన్ని స్లైడ్లు వేసాడండి. ఒకటి ఫస్ట్ అక్కడ కొంతమందిని కొట్టారు కదా, ఆడవాళ్ళని కొట్టినటువంటి స్లైడ్లు వేసాడు. ఎంతమంది, ఒక 4 స్లైడ్లు వేసి వీళ్ళ స్టూడెంట్స్ని ఎందుకు కొట్టారనే దాని మీద మాట్లాడితే ఇదిగో ఈ స్లైడ్ ఒకటి నేను అక్కడక్కడ స్లైడ్లో చూపిస్తున్నాను. ఇది ఈ స్లైడ్ ఒకటి చూపించాడు అతను. దీని గురించి ఏం మాట్లాడాడంటే, ఇప్పటి వరకు 152 పేపర్ లీక్స్ జరిగినాయి భారతదేశంలో అని చెప్పాడు. 152 పేపర్ లీక్స్ జరిగినాయి భారతదేశంలో. 7.5 crore స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పటికీ 7.5 కోట్ల స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారట. ఈ పేపర్ లీక్ ఎంత? 152 పేపర్ లీక్ అయితే ఇంతవరకు ఒక్కడిని కూడా దోషిగా తీర్చలేదు అనేది ఒక పెద్ద స్లైడ్ వేసాడు ఇతను. 152 పేపర్ లీక్లు అయ్యి 7.5 కోట్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసినటువంటి వాళ్ళకి ఇంతవరకు ఒక్కడికి కూడా శిక్ష పడలేదు అనేది ఒక పెద్ద ప్రజెంటేషన్. అది కరెక్టే కదా, ఒక్కడికి కూడా శిక్ష పడలేదు. పేపర్ లీక్ అని అందరికీ తెలుసు, బట్ శిక్ష పడలా ఎందుకు అనేది ఆయన అడిగిన ప్రశ్న. ఓకే, నెక్స్ట్ ఇది ఒక స్లైడ్ వేసాడు. ఈ స్లైడ్ ఏంటిది? ఇది కాస్ట్ గురించి మాట్లాడాడు. 132 కోట్లు అంటే 1.32 లక్షల కోట్లు. 1.32 లక్షల కోట్లు అంటే 1,32,000 కోట్లు. ఈ 1,32,000 కోట్ల రూపాయలు నీట్ ఎగ్జామ్ పెడతానికి ఖర్చు అయ్యిద్దట. నీట్ ఎగ్జామ్ పెడతానికే 1,32,000 కోట్ల రూపాయలు ఎగ్జామ్ పెడతానికే అయితే
1,40,000 కోట్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ బడ్జెట్ అట. అంటే ఒక నీట్ ఎగ్జామ్ పెడతానికి ఎంత ఖర్చు అయిద్దో భారతదేశం యొక్క ఎడ్యుకేషన్ బడ్జెట్ అంత మనకు తెలియదు. అంటే నీట్ ఎగ్జామ్ పెడతానికి ఎంత ఖర్చు అయిద్దని నాకు తెలియదు. ఒక నీట్ ఎగ్జామ్ పెట్టే ఖర్చుతోటి భారతదేశం ఒక సంవత్సరానికి సంబంధించిన దేశవ్యాప్త ఎడ్యుకేషన్ బడ్జెట్ అంత అయిద్దట నీట్ ఎగ్జామ్ పెడతానికి. మరి అలాంటి ఎగ్జాము మీరు లీక్ అయితే ఇంకొక పక్కన ఇది గవర్నమెంట్ పెట్టేది, ఇంకొక పక్కన ఫ్యామిలీస్ వాళ్ళందరూ ఫీజులు కడతారు కదా, ఫీజులు కడతారు, ప్లస్ పిల్లల్ని డ్రాప్ చేయడానికి వస్తారు, ఎగ్జామ్ సెంటర్కి వస్తారు, చదివించడానికి కోచింగ్ తీసుకుంటారు, వాళ్ళ పిల్లల మీద ఎడ్యుకేషన్ పెడతారు, కాలేజీల మీద అన్నము పాపం వాళ్ళకి లైట్లు ఇచ్చి, టీలు ఇచ్చి, స్నాక్స్ ఇచ్చి కష్టపడి చదివేటప్పుడు పేరెంట్స్ ఎంత ఖర్చు పెట్టుంటారు దాని మీద. ఇంత ఖర్చు పెడితే ఎంత కూడా కలిపితే, పేరెంట్స్ కూడా కలిపితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటైర్ ఎడ్యుకేషన్ బడ్జెట్కి ఎంత ఖర్చు పెడతారో అంత ఖర్చు కుటుంబం కూడా పెడుతుందట. అంటే ఇంక ఈ రెండు కలిపితే డబల్ అవుతుంది అని అర్థం. ఎగ్జాము ప్లస్ పేరెంట్స్ కలిపినవి ఎన్ని కలిపితే 1,40,000 కోట్ల రూపాయలు ఈ నీట్ ఎగ్జామ్కి ఖర్చు అయితే 2,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక నీట్ ఎగ్జామ్ అయిపోయేసరికి పేరెంట్స్ ఇద్దరికి కలిపి. అలాంటి పేపర్ని లీక్ చేస్తే ఇంతవరకు 152 పేపర్లు లీక్ అయితే ఇప్పటి వరకు ఒక్కరిని కూడా శిక్షించలేదని ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు అపోజిషన్ నాయకుడు. ఓకే, ఇది ఇదే సార్ ఏంటిది, ఉద్యోగాలన్నీ అయిపోయినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు లేవు, స్టూడెంట్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీకి సంబంధించిన కరెక్ట్గా కనబడతలేదు, స్క్రీన్ షాట్ తీసాం కాబట్టి. మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఉద్యోగాలు లేవు, ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించిన ఉద్యోగాలు లేవు, కంపెనీలకు సంబంధించిన ఉద్యోగాలు లేవు, పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలు లేవు. కానీ ఓన్లీ ఒక సర్కారు జాబ్స్ అని మాత్రమే ఒకటి ఓపెన్ చేశారట. పబ్లిక్ సెక్టార్ లేకుండా, మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా, ప్రైవేట్ సెక్టార్ లేకుండా, ఎక్కడ కూడా ఉద్యోగాలు లేకుండా సర్కారీ జాబ్స్ అని చెప్పి ఒక పోర్టల్ ఓపెన్ చేశారు అని చెప్పాడు. అది ఓకే, ఎందుకు ఆ పోర్టల్ ఓపెన్ చేసి దేనికి ఉద్యోగాలు లేకుండా? నేను రోజు చెప్తుంది కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా నేను కొన్ని మా ఊర్లో వెళ్ళానండి. నేను మా ఊర్లో పిల్లలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు పీజీ చేశారు. వాళ్ళు పీజీ చేసి కంకర్రాళ్ళు కొడతానికి పోతున్నారు. ఏం చేస్తున్నారంటే కంకర్రాళ్ళు కొడతానికి. మొన్నే చిత్తూరులో ఒక బ్రదర్నితో మాట్లాడితే నేను పిహెచ్డీ చేశాను, ఏం చేస్తాను, అగ్రికల్చర్ జాబ్ చేస్తాను. పిహెచ్డీ చేసి అగ్రికల్చర్ జాబ్ చేయటం ఏంటి? సో ఎక్కడో జాబ్ క్రియేషన్ను మనం ఎక్కడో తడబడుతున్నాము భారతదేశం వ్యాప్తంగా. సో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. సో ఇతను ప్రజెంటేషన్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఇదేంటంటే స్టూడెంట్స్ ఒక 3 డిమాండ్స్ పెట్టారు గవర్నమెంట్కి. స్టూడెంట్స్ 3 డిమాండ్లు పెట్టారు. అది ఇవ్వటం ఎంత పని అనేది ఇతని యొక్క వర్షన్, అపోజిషన్ నాయకుడు వర్షన్. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమనండి. వాళ్ళు చెప్పిన మొదటి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమనండి. ఎవరైతే స్టూడెంట్స్ని కొట్టారో వాళ్ళని అకౌంటబుల్ చేయండి. ఇప్పుడు పిచ్చగొట్టుడు కొట్టారు, వాళ్ళలో 60-80 మంది ఐసీయూలో ఉన్నారు విద్యార్థులు. ఎవరు కొట్టారు విద్యార్థుల్ని? హూ ఎజాల్టెడ్ ఎవ్రీవన్ హూ ఎజాల్టెడ్ స్టూడెంట్స్ మస్ట్ బి హెల్డ్ అకౌంటబుల్. స్టూడెంట్స్ని కొట్టిన వాళ్ళని మీరు జైలు వేయాలని ఒక డిమాండ్ పెట్టారు. మూడోది, పిఎం గారు విద్యార్థులకి ప్రధానమంత్రి మోడీ గారు క్షమాపణ చెప్పాలి అనేది విద్యార్థులు పెట్టిన డిమాండ్ అండి. అది పిఎం విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి, కొట్టిన వాళ్ళని అకౌంటబుల్ చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని విద్యార్థులు ఇప్పుడు 3 డిమాండ్లు, కొత్త డిమాండ్లు పెట్టారు. గతంలో ఈ డిమాండ్లు లేవు. గతంలో 3 డిమాండ్లు ఏంటి? తను సూసైడ్ చేసుకున్న విద్యార్థులకు ఒక్కొక్కటి ₹1,00,00,000 ఇవ్వాలి. ఆ విద్యార్థులు ఎవరైతే ఏమంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమనాలి, ప్లస్ ఈయన సోనమ్ వాంగ్చుక్ని దేశవ్యాప్తంగా తిరిగే విధంగా ఆయన రిలీజ్ చేయాలని 3 పెట్టారు. ఇప్పుడు మారిపోయినాయి 3. కొట్టిన తర్వాత కొట్టినోడిని అరెస్ట్ చేయాలి, ప్రధానమంత్రి అపాలజీ చెప్పాలి, ప్లస్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి స్టూడెంట్స్ కొత్త డిమాండ్లు పెట్టారు అనేది ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఓకే, సో ఇది స్టూడెంట్స్ ఆర్ డిమాండింగ్ ఆల్ దీస్ 3 అనేది మనం ఆల్రెడీ మాట్లాడాం దీని మీద. అయితే అంతటితో ప్రెస్ మీట్ అయిపోయింది. అతనిది అక్కడ కొన్ని ప్రశ్న అండ్ ఆన్సర్లు, అంటే జర్నలిస్టులు కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకి అతను ఏం సమాధానం చెప్పాడో చెప్తున్న అపోజిషన్ నాయకుడు. మిమ్మల్ని ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అని కూడా చూడకుండా మిమ్మల్ని కొట్టారు కదా, మీరు ఎలా భావిస్తున్నారు అని అంటే,
ఇతను ఏమన్నాడంటే రాహుల్ గాంధీ గారు, నన్ను కొట్టినంత మాత్రాన నేను ఐ డోంట్ కేరు, నన్ను 5 సార్లు కొట్టినా నేనేం బాధపడను, నా ఫోకస్ అనేది విద్యార్థులకు మంచి జరగాలని కోరుకుంటున్నా అనేది ఒకటి చెప్పాడు అతను. మరి గవర్నమెంట్ నీ మీద ఎలిగేషన్ చేస్తుంది కదా అని అంటే, గవర్నమెంట్ ఎలిగేషన్స్ని ఐ డోంట్ కేర్, దాని మీద నేను అసలు స్పందించను, నాకు అవసరం లేదు, గవర్నమెంట్కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. అది. రెండోది, ప్రధానమంత్రి గారి ఇంటికి ఎందుకు వెళ్ళావు, ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి ధర్నా చేస్తానే కదా ఆయన గుద్ది తీసుకెళ్ళి బయటపడేశారు. ఓకే, ప్రధానమంత్రి ఇంటి ముట్టడికి ఎందుకు వెళ్ళావు అని అడిగారు అక్కడ ఒక జర్నలిస్టు. దానికి సమాధానం చెప్పింది 2 కారణాలు. ఒకటి, విద్యార్థులు అక్కడ ధర్నా చేస్తుంటే అపోజిషన్ నాయకుడికి నా ధర్మం కాబట్టి నేను వెళ్ళాను ఒకటి. రెండోది, పార్లమెంటులో మేము స్పీకర్ దగ్గరికి వెళ్ళి అక్కడ విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, వాళ్ళ మీద మీరు చర్చించడానికి ఒక సెషన్ ఇవ్వండి, చర్చ పెట్టండి అని అంటే స్పీకర్ అన్నాడు ప్రభుత్వాన్ని అడిగి చెప్తానన్నాడు అని చెప్పాడట. ప్రభుత్వాన్ని అడిగేది ఎందుకు, నువ్వు కదా స్పీకరు, సరే అది మనకు తెలుసు కదా, స్పీకర్లు గవర్నర్లు వీళ్ళందరిని ఎవరు అపాయింట్ చేస్తారు, వాళ్ళు ఎవరిని అడుగుతారని తెలుసు కదా. సరే అడిగి చెప్పమన్నారట. యాక్చువల్గా స్పీకరు ఆ సమాధానం చెప్పకూడదు, ఏమని ప్రభుత్వాన్ని అడిగి చెప్తానకూడదు. స్పీకర్ ఒకవేళ ప్రభుత్వాన్ని అడిగే చెప్తాడు, అయినా సరే నువ్వు చెప్పకూడదు, అదే అన్అఫిషియల్గా నువ్వు మాట్లాడుకోవాలి. కానీ ఆయన వెళ్ళి మాకు టైం ఇవ్వండి అంటే ప్రభుత్వాన్ని అడిగి చెప్తానన్నాడు స్పీకరు అని చెప్పాడు అనమాట. సరే వాళ్ళు నవ్వుకుని సరే నువ్వు అడిగే చెప్పమన్నట. అడిగాడట స్పీకర్. అడిగితే ఆ తర్వాత ఇంకా డిస్కషన్ పెట్టలేదు అంటే అర్థం వాళ్ళు డిస్కషన్ చేయడానికి సిద్ధంగా లేరు, అందుకనే ముట్టడికి వెళ్ళాను ప్రధానమంత్రి ఇంటికి అని చెప్పి అతను ఒక జర్నలిస్ట్కి చెప్పిన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకొక జర్నలిస్ట్ అడిగాడు, జితేంద్ర సింగ్ ప్లస్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన జితేంద్ర సింగ్ అని సెంట్రల్ మినిస్టరు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సంజయ్ సింగ్ ఎవరైతే ఉన్నారో నువ్వు హైజాక్ చేసే మూమెంట్ని అని అన్నారు, నువ్వేమనుకుంటున్నావు అని అడిగారు ఆయన్ని. ఆయన ఏమన్నాడంటే, జితేంద్ర సింగ్ అనే వ్యక్తి గురించి చర్చించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కాబట్టి, అపోనెంట్ కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇర్రెలవెంట్ అతని గురించి మాట్లాడేది ఏం లేదన్నాడు. బట్ సంజయ్ సింగ్ గురించి మాత్రం మేము సపోర్ట్ చేస్తున్నాం కదా అన్నాడు. అంటే సంజయ్ సింగ్ ఎందుకంటే జితేంద్ర సింగ్ అపోనెంట్ కాబట్టి ఐ డోంట్ కేర్ అన్నాడు. బట్ వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ కూడా అపోజిషన్లో ఉన్నారు కాబట్టి సో ఇతను హైజాక్ చేశాడు అన్నాడు అనమాట. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అన్నాడు, నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను కదా అని అతనికి సమాధానం చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ అపోజిషన్లో టీం మెంబర్ కాబట్టి, సో ఈ డజన్ వాంట్ మిడిల్ విత్ దమ్ మేబీ, అది ఒకటే నాకు అర్థమైంది. ఓకే, అదే బీజేపీ ఎంపీని ఇర్రెలవెంట్ అన్నాడు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీకి సమాధానం చెప్పాడు, అది నాకు ఒకటి అర్థమైంది. రెండోది ఇదేంటిది, ఎవరో ఒక అమ్మ ఒక జర్నలిస్ట్ ఒక లేడీ జర్నలిస్ట్ అడిగింది, నీ ముఖం మీద గుద్దారు కదా ఎలా ఉంది అని అడిగారు. అడిగితే ఐఎమ్ యూస్ టు ఇట్ అన్నాడు. మరి ఏంటి నాకు అర్థం కాదు, ఐఎమ్ యూస్ టు ఇట్ అంటే ఏంటి, ఎవరో గుద్దారు కదా అంటే నాకు అలవాటు అన్నాడు. మరి ఎవరు గుర్తున్నారు, రోజు ఎవరు గుర్తున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు ఈ చాలా ధర్నాల్లో గుద్దుంటారేమో అని అతని ఉద్దేశం అయితే ఐఎమ్ యూస్ టు ఇట్ అన్నాడు. మై జాబ్ ఈజ్ టు సపోర్ట్ ది స్టూడెంట్స్, ఐఎమ్ రెడీ టు టేక్ మోర్ పంచింగ్స్. ఓకే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే, రాజస్థాన్ వెళ్ళినా మధ్యప్రదేశ్ వెళ్ళినా సరే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టండి అని అడుగుతున్నారు. పోలీసులకు కూడా ఇష్టం లేదు విద్యార్థులను కొట్టడం, వాళ్ళలో కొంతమంది సెన్సిబుల్ స్టూడెంట్స్ పోలీసులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు అలా విద్యార్థులను కొట్టడం అనేది. సో అని లీడర్ ఆఫ్ అపోజిషన్ చెప్పిన ఆన్సర్. ఫైనల్గా ప్రభుత్వం నిన్నెందుకు రీచ్ అయింది, మీ డిమాండ్స్ ఏంటి అని అంటే అతను ఏమంటే గవర్నమెంట్ సైకలాజికల్గా కొలాప్స్ అయిపోయింది. సో మా డిమాండ్స్ అనేవి ఏమి లేవు, మా డిమాండ్స్ అనేవి రేపు అపోజిషన్ పార్టీల మీటింగ్ ఉంది, అన్ని పొలిటికల్ పార్టీలు అపోజిషన్ వాళ్ళు మొత్తం కలుస్తారు, రేపు వాళ్ళు డిసైడ్ చేస్తారు మా డిమాండ్ ఏందనేది. బట్ స్టూడెంట్స్ పెట్టిన 3 డిమాండ్స్ అనేవి మా డిమాండ్స్ కాదు, అవి స్టూడెంట్స్ డిమాండ్. అవి ఆ స్టూడెంట్స్ డిమాండ్ ఏవైతే ఉన్నాయో ఆ స్టూడెంట్స్ డిసైడ్ చేస్తారు దాన్ని అన్కాంప్రమైజ్, ఎందుకంటే మా డిమాండ్లు కాదు, అవి స్టూడెంట్స్ కాంప్రమైజ్ అవ్వాలి, మేము కాదు, మేము చేసేది ఏం లేదు అన్నాడు. ఓకే, సో రేపు వీళ్ళు అపోజిషన్ కలిసిన తర్వాత వీళ్ళ డిమాండ్ ఏదో చెప్తారట గవర్నమెంట్కి, అపోజిషన్ డిమాండ్. స్టూడెంట్స్ డిమాండ్ ఆల్రెడీ చెప్పారు కదా, మూడేమి, ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి, పిల్లలను కొట్టిన పోలీసుల్ని సస్పెండ్ చేయాలి, ఏదో యాక్షన్ తీసుకోవాలన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని 3 ఆల్రెడీ చెప్పారు కదా. సో ఇది జరిగింది దీనికి సంబంధించి.
అంటే అతను ఇంగ్లీష్ హిందీలో మాట్లాడారు. మీ తెలుగు ఆడియన్స్ కోసం జస్ట్ నక్షల్లో చెప్పాను మీకు. థ్యాంక్ యూ, నమస్కారం. నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే మనకి అపోజిషన్ కేంద్రానికి మనకి అపోజిషన్ 100% ఎవరో ఒకరు వస్తారనుకుంటున్నాను నేను. జగన్ గారు కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఒకరైతే అపోజిషన్లోకి ఎక్కువ కాలం ఇలాంటి రాజకీయాలు నడవు. ఓకే, ఇద్దరు ఒకవైపు ఎక్కువ కాలం ఉన్నాయి, ఇద్దరు ఎవరో ఒకరికి నష్టం జరిగిద్దని భావించిన వాళ్ళు ఒకరు వస్తారు ఇటు. సో అంతవరకు ఈ అపోజిషన్ పాత్ర మేము పోషిస్తున్నాం. ఓకే, అంతవరకు మేము పోషిస్తున్నాం అపోజిషన్ పాత్ర, కేంద్రంలో అపోజిషన్ పాత్ర. అదే చెప్పాను ఇందాక. నేను ఒక న్యూస్ చూసా, జగన్ గారు కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ అని ఒక న్యూస్ చూసా. అతను వైఎన్ఆర్ అనే ఒక ఛానల్ అతను పెట్టాడు. ఐ హోప్ దట్ I wish that news should be some positive news. At least if Jagan is supporting cockroach party విద్యార్థులకి అంటే then he is ready to go against నరేంద్ర మోడీజీ అని ఒక సిగ్నల్. ఓకే, చూద్దాం ఏం జరిగిద్ది అనేది. వీ డోంట్ నో విచ్ పార్టీ గోస్ టు విచ్ సైడ్. ఇప్పుడు మనం ఏంటంటే మనం చాలా చిన్నగా ఆలోచిస్తాము. విద్యార్థులు, దళితులు, ఉద్యోగాలు ఇట్లా ఆలోచిస్తాము. వాళ్ళకి చాలా ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ గెలవాలి, మళ్ళీ పవర్లోకి రావాలి, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. మనకున్న డిమాండ్స్ వాళ్ళకు ఉండవు. లెట్ దెమ్ టేక్ దట్ డెసిషన్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీ సైడ్. థ్యాంక్ యూ, నమస్కారం.